అందరికి నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ మళ్ళీ హైడ్రానే. నేను దీనిపైన పదే పదే వీడియోలు చేయడానికి కారణం ఏంటంటే ఇది చేస్తున్న పద్ధతులు అస్సలు బాలేవు కనుకనే నేను ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాను. మీకు ఇవాళ ఒక డేటా చూపిస్తాను చూడండి ప్రజలారా. అనుమతులు లేని భవనాలనే కూల్చేస్తున్నాం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? రంగనాథ్ గారు చెప్తా ఉంటారు. ఏం చెప్తున్నారంటే అనుమతులు లేని భవనాలే. మరి నిజంగానే అనుమతులు లేని భవనాలు ఉన్నాయా అని అంటే మరి ఇక్కడ చూడాలి. ఈ వీడియో మనం చూసే ఉంటాం, చాలామందిని చూసే ఉంటాం. ఈ వీడియో ఈ లేడీ వాళ్ళ చిన్న గుడిసె కూడా కొట్టేస్తే ఇంకా ఆమె బాధలలో ఆమె ఇంకా వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంది. రైట్, ఇక్కడ చూడండి. 25 ఏళ్ళు ఎవరు కష్టపడ్డారు వీళ్ళంతా. 25 ఏళ్ళు కష్టపడ్డ తర్వాత ఒక ఏం పద్ధతి పాడు లేకుండా మొత్తం వీళ్ళు ఇల్లులు కూల్చేసిండ్రు. సరే, వీళ్ళు ఇల్లులు కూల్చేసిండ్రు కదా, దాకా ఓకే. ఇవాళ అన్నిటికంటే ఒక పెద్ద ఇదేంటంటే కొత్త డ్రామా ఆర్టిస్టులు వచ్చింది. ఇవాళ ఎంటర్ అయినరు. ఇవాళ గులాబీ కలర్ ఆర్టిస్టులు వీళ్ళు ఇవాళ ఎంటర్ అయినరు అనమాట. మరి ఇన్ని రోజులు ఏడబోయినరు వీళ్ళు అంటే జస్ట్ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. దేనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళంటే, నిజంగా మూసీని టచ్ చేస్తే మూసీ ఆ ఏరియాలో చాలామంది పేదలు ఉంటారు. సో పేదలినప్పుడు ఇది గొడవలాగా జరుగుతుంది. గొడవలాగా జరిగినప్పుడు వాళ్ళు ఇది ఎన్కాష్ చేసుకోవడానికి ఈ జనాలు వచ్చేసారు అనమాట. ఎవరు? హరీష్ రావు. చూడండి, కాంగ్రెస్ అంటే అపన్న హస్తమా భస్మాసుర హస్తమా, ఇంకా ఏది చెప్పాలని చెప్పి హరీష్ రావు గారు అడుగుతుంటారు. సరే, మరి హరీష్ రావు గారు ఇన్ని రోజులు మీకు అంటే ఏమైనా అంటే కళ్ళు కనిపించలేదా, లేకుంటే ఆర్తనాదాలు వినిపించలేదా, మీ చెవులు పాడైనాయా? మరి మీకు అసలు ఇన్ని రోజులు మీకు పోరాట శక్తి పోయిందా, లేకుంటే కాంప్రమైజ్ అయినరా? మీరు ఏమైనరు మరి ఒకసారి చెప్పాలి మీరు. ఓకే, మీరనే కాదు, మీ బాసు అట్లాగే ఇంకా మీ బామ్మడిది కేటీఆర్ గారు, మరి వీళ్ళందరూ ఉన్నారు కదా, మీ అందరికి ఇవాళే సో వచ్చిందా? అంటే ఇవాళ దాకా ఏం కాలేదా మరి మీకు? సో అంటే నేనేం చెప్తున్నా అంటే ఇట్లాంటి దౌర్భాగ్యపు రాజకీయవేత్తల్ని దూరం ఉంచండి ప్రజల్లారా. వీళ్ళు నిజంగా దూర్తులు, జస్ట్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ, అంతకుమించి ఏమీ లేదు. ఒక్క మాట మాట్లాడింది లేదు, ఏమీ లేదు. ఇవాళ ఆ జన్వాడ ఫామ్ హౌస్ ఆ 111 జీవో కింద వస్తుంది కాబట్టి కూల్చేస్తలేరు అనే ఒక పదం వచ్చేసింది కాబట్టి ఇవాళ కొంత బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అట్లాగే మూసీ నది ఆ ఏరియాలో కొంత ఎక్కువ చిన్న ఫ్యామిలీస్ కుటుంబాలు ఉంటాయి. ఎవరు ఉంటారండి ఆ ఏరియాలో? ఇప్పుడు వర్షం పడుతూ ఉంటే ఎవరికైనా మంచింట్లో ఉండాలని అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇంకా రివర్ బ్యాంక్స్ పక్కన ఉండి చిన్న పూరి గుడిసెలలో ఉండడానికి ఎవరు ఇష్టపడతారు చెప్పండి? పెద్దగా ఎవరైనా ఇష్టపడరు, కానీ వాళ్ళు ఇంకా లైఫ్ అట్లా నడుస్తూ ఉంది. అక్కడ ఉన్న చిన్న చిన్న కుటుంబాలు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు. మరి వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రా అంటే ఇప్పటిదాకా ఇచ్చిన దాఖలాలు అయితే ఏం లేవు. మనం చూద్దాం ఈ మహానుభావుడు ఎవరు ఏం మాట్లాడుతుండో ఈయన చూద్దాం మనము. అనుమతులు లేని భవనాలనే కూల్చినట్ట 3 రోజులు, జస్ట్ 3 days అయింది. ఓకే, 3rd day ఆఫ్ రిజిస్ట్రేషన్. 3 రోజుల రిజిస్ట్రేషన్ ఆయన బంగ్లాను కూల్చేసింది కాదండి రంగనాథ్ గారు. అంటే మీకు అది అది మరి ఇప్పుడు కనిపించలేదు మీకు? అది అక్రమ బిల్డర్ల మీద కేసులు పెడతారట. ఇప్పుడు నువ్వు ఎవరి మీద కేసులు పెట్టుకో, నువ్వు ఎవరి మీద కేసులు పెడితే మాకేంది, కానీ మేము ప్రజలు ఒక మాట అడుగుతున్నా. ఇప్పుడు అక్కడ ఇల్లున్నది, కూల్చేసినావు, వీళ్ళంతా ఎక్కడికి పోవాలి? ఫస్ట్ ఒక పక్కా ప్రణాళిక ఉందా మీ దగ్గర? అసలు ఏమన్నా ఒక ప్రణాళికలు ఉన్నాయా? ఫస్ట్ దీని మీద అసలు FTL అనేది ఏంది, బఫర్ జోన్ అంటే ఏంది, ఏ ఏరియాలు ఎన్ని బఫర్ జోన్లలో ఎంతమంది ప్రజానికం ఉందనేది మీరు పబ్లిష్ చేసిండ్రా డేటా? ఫస్ట్ ఒకటే అడుగుతున్నాను నేను మిమ్మల్ని, మీరు ఈ డేటా మొత్తం పబ్లిష్ చేసిండ్రా? చెయ్యకపోతే పబ్లిక్ ఎట్లా తెలుస్తుంది? ఏ ఇల్లు కూలగొడతో ఎప్పుడు కూలగొడతో తెలియక అసలు జనాలంతా నిద్ర పడతలేదు. బుచ్చమ్మ అనే మహిళను చంపేసింది మీరే కదా, హైడ్రానే కదా ఇవాళ చంపింది. మరి హైడ్రాకి హెడ్ ఎవరున్నారు? మరి రంగనాథ్ గారే కదా. ఈయన మీద అసలు క్రిమినల్ కేసులు పెట్టాలి. ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టాలంటే ఒక వ్యక్తి ఆత్మహత్యకు ఇవాళ హైడ్రా కారణం. ఓకే, అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎంతోమంది నిద్రపోతలేరు ఇవాళ. ఎంతోమంది కూడా అసలు మా ఇల్లు బఫర్లో ఉందా మరి ఇంకా లేదా అనేది తెలియక అర్థం కాక వాళ్ళు వస్తారా రారా తెలియక అసలు ఎన్నో వేల ఇల్లులు ఉన్నాయండి హైదరాబాద్లో. లేటెస్ట్ యావరేజ్గా ఒక 30 లక్షల ఇల్లు ఉన్నాయి హైదరాబాద్లో. ఇందులో 1%, నేను చెప్తుంది ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, 1% తీసుకుంటే కూడా 30,000 ఇల్లులు ఉంటాయి. 30,000 ఇల్లుల్ని కూలగొట్టుకుంటూ వస్తా ఇంకా వాళ్ళందరినీ నిరాశ్రయులు లెక్క చేస్తా అని చెప్తే ఇది అసలు మానవత్వానికి అందుతలేదు. ఇది మనము ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం అని చూస్తున్నాం కదా, అక్కడ అందరు ఇల్లు ఓటిరని. మరి ఇక్కడ కూడా అదే జరుగుతుంది. హైదరాబాద్లో ఇవాళ జరుగుతుంది ఏంటంటే మారణ హోమం. ఇది
డన్ బై హైడ్రా. మరి దీనికి ఆద్యులు ఎవరు, పూజ్యులు ఎవరు, దీనికి అసలు కర్త కర్మ క్రియ ఎవరి నెత్తి మీద పోతుందో తెలియదు, కానీ ఇది మాత్రం అసలు భయంకరమైన సిచ్యువేషన్ ఇది. అయితే మరి వీళ్ళందరూ ఏమన్నా ప్రాపర్గా ముందుకొచ్చి ఏమన్నా చేస్తుండ్రా అంటే ఏ రాజకీయవేత్తలు ఎంతమంది వస్తున్నారు అనేది మనం ఇంకొంచెం కిందికి పోయిన కదా చూద్దాం ప్రజలారా. జస్ట్ లుక్ ఎట్ ఇట్ వాట్ దీస్ పీపుల్ ఆర్ సేయింగ్. పేదలు కాదు తిమింగలాలే మా లక్ష్యం. ఎన్ని తిమింగలాలు నేసినావు బాస్ ఇప్పటిదాకా? ఒక కన్వెన్షన్ తప్ప ఎన్ని తిమింగలాలు నేస్తివి? ఎన్ని తిమింగలాలు కనిపించలేదు. జేబీర్ నేసినావా, లేకుంటే తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ నేసినావా, లేకుంటే ఇంకా ఈ వజ్జన్వాడ నా కింద రాదని చెప్పని చెప్తివి, అవునా? మురళీమోహన్ నేసినావా? ఎవరు నేసినావు? ఈ తిమింగలాలు ఎక్కడెక్కడున్నాయి? ఈ ఏ తిమింగలాలను ఇప్పటిదాకా వేయలేదు. ఏ అక్రమ బిల్డర్ల మీద కేసులు పెట్టి జైల్లో లేచి చేసింది ఏం లేదు, అవునా? సో ప్రజల జోలికి మాత్రం వస్తున్నావు, పేదవాళ్ళ జోలికి మాత్రం వస్తున్నావు, వాళ్ళను అసలు తిండి తిననిస్తలేవు, నిద్ర పోనిస్తలేవు. నీ కథ ఏందో ఇక దేవునికి తెలవాలి ఇప్పుడైతే. సో ఇదైంది. అయితే ప్రజలారా ఇది ఇక్కడితోటి ఇక్కడ ఆగలేదు. ఇప్పుడు మనం ఇంకా కొంచెం కిందికి పోయి చూద్దాము. ఇఫ్ యూ గో డౌన్, ఇగో ఇక్కడ చూడండి, ఎన్ కన్వెన్షన్ పక్కన గుడిసెలు కూల్చలేదంటే ఇది ఒక్కటే చెప్తావు. ఇక ఇది ఒక్కటే చెప్పకుండా ఇంకా వేరే ఆగవా? ఇక విద్యా సంస్థలకి తగిన సమయంలో చర్యలు. ఇవి ఎవరి విద్యా సంస్థలు? మల్లారెడ్డి ఒకటి, తర్వాత మన ఓవైసీ ఒకటి, ఓవైసీ ఉంది కదా వాళ్ళ ఫతిమా కాలేజ్ అదొకటి, తర్వాత పల్లారాజేశ్వర రెడ్డి పిఆర్. ఇగో వీళ్ళై తగిన సమయంలో నేను ఒక మాట అడుగుతున్నా రంగనాథ్ గారు, ఇల్లు ఇంపార్టెంటా స్కూల్ ఇంపార్టెంటా? ఈ ప్రపంచంలో గూడు అనేది ప్రతి జీవికి కావాలి, స్కూల్ అనేది ఒక మనుషులకు కావాలి తప్ప మిగతా జీవులకు కాదు. అంటే నువ్వు మనుషుల కన్నా అసలు దారుణంగా పరిస్థితి చేస్తున్నావు అనమాట. ఇల్లులు కూలగొట్టేస్తే అరే వాడు చదవకూడదు తర్వాత సంగతి పోయి కనీసం బతకని నువ్వు అని ఏం చేస్తున్నావు మీరంతా? అసలు మీరు ఏం చదువుకున్నారు? మీ కథ ఏంది అసలు మీ అందరిది? ఎన్నడో ఐఆర్ఎస్ అనుకుంటా బతుకులు ఎందుకు మీ అందరి? పేదల పక్షాన్ని నిల్చొని బతుకులు ఎందుకు మీ అంది? ఐఏఎస్ ఐపీఎస్ అని పెద్ద పెద్ద టైటిల్ వేసుకొని తిరుగుతూ ఉంటారు మార్కెట్లో. ఒక్కదానికి కూడా అసలు మీకు ఆన్సర్ చెప్పే అంత దమ్ము లేదు. ఏం ఆన్సర్ చెప్తారండి మీరంతా? ఎఫ్టీఎల్కు మొత్తం అసలు తీసుకొచ్చినావా, దాన్ని పబ్లిష్ చేసినావా డేటా అనేది? ఎక్కడ ఏ రోజు పోతున్నావు, ఏం పోతున్నావు అని పోతున్నావా, లేకుంటే ఒట్టి వీకెండ్ సాటర్డే సండేనే పోతున్నావు ఇల్లు కొట్టడానికి? ఎందుకు? సాటర్డే సండే అయితే కోర్టులు ఉండేవి కాబట్టి ఎవరన్నా ఎప్పుడన్నా ఇంకా కూల్చేసిన తర్వాత కనుక పోయేది. కూల్చేసిన తర్వాత వాడిని ఏం చేయమంటావు? పాపం కూలగొట్టుకున్న తర్వాత వాడిని బాధలలో వాడు ఉన్నాడు ఒక్కోడు కింద వాడి ఏడుస్తూ ఉంటారు కొంతమంది. ఒక ఇంకా జనాలు బుచ్చమ్మ అనే అమ్మాయి అయితే అనే ముసలమ్మ, ఆమెను భయపెట్టించిండ్రు. ఈ హైడ్రా వచ్చేస్తుంది మీ ఇల్లు కూడా కొడుతుందంటే ఆమె ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఆమె చావుకు కారణం మరి ఇవాళ ఎవరు తీసుకుంటారు? రంగనాథ్ గారు మీ మీద కేసులు పెట్టచ్చు కదా ఇవాళ పద్ధతి ప్రకారం మేమిన్నే. ఇవాళ అయితే మీరు అనుకుంటారేమో ప్రభుత్వం ఇది ఉంది ఏం కాదులే ఇవ్వాలి అన్నట్టు. రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు మీ మీద కేసులు పెడతాయి చూడు. మీరు అనుకుంటారేమో కానీ మీ మీద కేసులు పడుడే ఉంటుంది. ఇవి దీని నుంచి మీరు తప్పించుకోలేరు. ఈ పాపం నుంచి ఇది పాపకుండా నిండింది మీది. ఓకే, తర్వాత నెక్స్ట్ చూపిస్తారు చూడండి ప్రజలారా. దిస్ didn't end it right here. ఇగో చూడండి, ఫ్యామిలీస్ డిస్ప్లేస్డ్ బై హైడ్రా పోర్ అవుట్ దేర్ వోస్ బిఫోర్ బీఆర్ఎస్ లీడర్స్. ఈ బీఆర్ఎస్ లీడర్లు అయితే వీళ్ళని పక్కకు పెట్టారు. వీళ్ళు అందరికంటే బట్టేబాజీ బ్యాచ్ ఇది. ఎంత బట్టేబాజీ బ్యాచ్ అంటే దే వెయిట్ ఫర్ దేర్ ఆపర్చునిటీ బట్ నథింగ్ మోర్ దెన్ దాట్. ఇక వీళ్ళు ఏం చేశారంటే మూసి దగ్గరికి పోగానే ఇక కొంతమంది పెట్రోల్ వేసుకున్నారు. పెట్రోల్ పోసుకుంటే ఇలా వాళ్ళ మీద నీళ్ళు పోస్తుంది మళ్ళీ పోలీసు వాళ్ళే. అంటే ఏం చేద్దాం అనుకుంటారు మీరంతా? ఇప్పుడు వీళ్ళందరికీ ఇల్లులు మరి ప్రొవైడ్ చేసినా? మీరంతా ప్రొవైడ్ చేయలేదు కదా. ఫస్ట్ ప్రాపర్గా ఇల్లులు ప్రొవైడ్ చేయండి, తర్వాత ఇది చూద్దాం. ఇది చూడండి, ఈ యొక్క ఫోటో చూడండి. ఈటల రాజేందర్ గారు నిజంగానే ఈ పని మంచి చేసినారు. నేను ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నా. ఈజ్ డూయింగ్ సమ్ గుడ్ జాబ్ ఫర్ పువర్ పీపుల్. ఇవి చూడండి, ఈ ముసలాయన ఓకే, ఆయన ఏదో 70 సంవత్సరాలు దాటి ఉంటారు. ఆయన పెన్షనర్ ఉంటారు ఇప్పుడు, అవునా? ఆయన ఇల్లుగులు కొట్టేస్తే ఎక్కడ ఉంటారు, ఏముంటారు? ఇది ఏంది వీళ్ళ సంగతి? ఈయన ఎక్కడికి పోమ్మని చెప్తారు ఇప్పుడు? రంగనాథ్ గారు మీకు కూడా తండ్రి ఉండుంటారు కదండి, తల్లిదండ్రులు. మీ తల్లిదండ్రులు కూడా ఓల్డ్ అయ్యి ఉండుంటారు కదా అట్లా. రేవంత్ రెడ్డి గారు మీ అమ్మ నాన్న వాళ్ళు కూడా కొంత ఓల్డ్ అయ్యి ఉంటారు కదా ఇట్లా. ఓకే, ఇంకా మన అందరు ఏజ్ గ్రూపులు చూసుకుంటూ ఉంటే అట్నే ఉంటారు కదా. మరి అట్లాంటి ఒక రిటైర్డ్ పర్సన్, ఒక పెన్షనర్, ఎప్పటి నుంచో ఇల్లులలో ఉంటున్న వాళ్ళను ఇలా కూలగొట్టేసి ఎక్కడికో పోమ్మంటే ఏడిపోతారండి వాళ్ళు? ఏడిపోతారు వాళ్ళంతా? ఏడికి పోమ్మంటారు మీరు వాళ్ళను? అసలు ఈ ఆర్తనాదాలు మీకు ఎందుకు వినిపిస్తలేవో నాకు అర్థం కాదు. కానీ రివర్ ఫ్రంట్, ఎడ్యుకేషను, టెంపుల్ ఏదైనా కానీ అన్నీ కూడా ఇల్లు తర్వాతనే.
మన ఇల్లే మనకు స్వర్గం, మన ఇల్లే మనకు అంతా కూడాను, మన ఇల్లే ఒక కుటుంబం, మన కుటుంబమే అసలు దేశం. నువ్వు ఇల్లులు కూలగొట్టేస్తే కుటుంబాలను కూలగొట్టేసినట్టే, దేశాలను కూడా కూలగొట్టేసినట్టే. అదొక్కటి గుర్తుపెట్టుకొని పని చేయండి మీరు. యు అండర్స్టాండ్? అసలు కోర్టులు కూడా దీని మీద ఇక డిలే అవుతా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ప్రజలకు నేను ఒకటి చెప్తా, ఈ ప్రభుత్వం ఇక్కడ వినకపోతే చక్కగా సోనియా గాంధీ దగ్గరికి పోర్రి, బస్సులు వేసుకొని 10 100 బస్సులు వేసుకొని పోని రాడదాకా ఏమవుతుంది. ఆమె గొప్ప స్త్రీ, నాకు తెలిసి సోనియా గాంధీ గారు చాలా చాలా కైండ్ హార్టెడ్ పర్సన్. అట్లాంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మాయి మా కష్టాలని అని ఆర్తనాదాలు చెప్పురు, ఈ గ్రౌండ్ మీద లోకల్లో వినకపోతే అదొకటే మీకు దారి ఉంది ప్రజలారా. ఐ థింక్ ఈ కోర్టులు వచ్చేసరికి లేట్ అవుతుందేమో, మీరు మాత్రం తెల్లారు 100 బస్సులు వేసుకొని పోండి. ఏమవుతుంది 100 బస్సులు వేసుకొని పోయేస్తే? ఒకసారి ఆలోచించండి అది కూడా. నెక్స్ట్ ఇక్కడ అయిపోలేదు, ఇంక కొంత చూపిస్తా చూడండి. ఇది అయిందా? ఇవి మాకు వద్దు, ఇట్లా లంగర్ హౌస్లో ఇది చూడండి బాధితులు. మరి వీళ్ళంతా ఎవరు రిచ్ లెక్క కనిపిస్తున్నారు? వీళ్ళంతా బాగా నీకు బాగా పైసలు లెక్క కనిపిస్తుంటారా? ఎవరున్నాయి ఇంత పైసలు వాళ్ళు? మామూలు వాళ్ళు కదా మరి వీళ్ళంతా కనిపిస్తుంది. మరి అట్లాంటప్పుడు ఏడమైనా మీరంతా మీరు కామన్ మ్యాన్ కొట్టమని చెప్తే తిరుగుతుంది లంగర్ హౌస్లో మొత్తం కామన్ పీపుల్ అయినాయి. మరి ఇక్కడ ప్రభుత్వం జవాబు చెప్పాలి. ఈటల రాజేందర్ గారు ఒక వ్యక్తి ఆత్మహత్యత్నం చేసిండ్రు, 9 నెలల గర్భవతిని తీసుకుని ఎక్కడికి పోవాలని చెప్పి వాళ్ళు అంటుండ్రు. ఇవన్నీ ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంది. భూకంపం వచ్చినప్పుడు ప్రజలారా ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది. భూకంపం వస్తే ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పండుకోడు, లేకుండా చదువుకోడు, తినడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అని ఇట్లా భూకంపం వచ్చింది అన్నట్టు ఉంటుంది. అట్లాంటిది ఇప్పుడు ఈ హైడ్రా వల్ల అందరికీ స్టోరీ తయారైంది. అడిగా మొత్తం హైదరాబాద్ అంతా ఒక స్టోరీ తయారైపోయింది. వాళ్ళు ఇల్లు కొట్టడో, వాళ్ళ చుట్టాలు ఇల్లు కొట్టడో, లేకుంటే ఏదో అవడో, లేకుంటే వాళ్ళకి పేపర్ వర్క్లు ఇచ్చడో, మొత్తానికి బిల్డర్ల దగ్గర ప్రాబ్లము, ఏదో ఒకటి చేపట్టి మొత్తం హైదరాబాద్ అంతా అతరా కుతరం అయిపోతుంది వీళ్ళు చేపట్టుకొని. మరి ఇది ఎంతవరకు కరెక్టో అది రంగనాథ్ గారు చెప్పాలి, మరి ఆయన బాస్ అయిన రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇంకా ఇక్కడ అయిపోలేదు. ఇప్పుడు ఈటల రాజేందర్ అంటే నేను నిజంగా ఫస్ట్ నుంచి చెప్తున్నా ఒకటే మాట, ఐ రియల్లీ రెస్పెక్ట్ ఈటల రాజేందర్ గారు. నాకేదో బీజేపీ అని అంటగట్టకుండా అంత వేస్ట్ ఆఫ్ టైం. కానీ నేనేం చెప్తున్నా అంటే ఆయన ప్రజల పక్షాన్ని నిల్చుంటుండే. ఇక్కడ చూడండి, ప్రయోజనాలు అందించాకే నిర్మాణాలు తొలగింపు. మరి అట్లాంటప్పుడు ఇవన్నీ కావాలంటే 30,000 ఇల్లులు ఉన్నాయి కదా బాస్ దానకిషోర్ గారు, 30,000 ఉన్నాయి. మరి ఇవన్నీ అయిన తర్వాత నేను చేస్తావా? మరి ఇన్ని డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయా? ఇంతమంది పిల్లలు ఉన్నారు, చదువుకునేది ఉంటుంది, వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సార్ట్అవుట్ అవ్వడానికి కొంత సమయము, టైము, ఒక పద్ధతి ఉంటుంది కదా. ఇవన్నీ ఏం లేకుండా ఎట్లా పడితే అట్లా కొట్టేసుకుంటా పోరు కదా. మరి అట్లాంటప్పుడు మీరు సార్ట్అవుట్ చేస్తానని ఒక పని చేయండి. మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నిటిని ఒక వెబ్సైట్లో పెట్టుండి. ఇది ఈ చెరువులలో ఈ సర్వే నెంబర్లలో ఈ ఇల్లులు ఉన్నాయి, ఈ ఇల్లులలో ఇవన్నీ FTL కింద, ఇవి బఫర్ జోన్ల కింద వస్తాయని చెప్పాను. మొన్న నేను న్యూస్ పేపర్లో కూడా చూసిన, రేవంత్ రెడ్డి గారు GHMC మేయర్లతోటి వీళ్ళతో అందరితో కూర్చున్నారు. అట్లా IAS IPSలో 10 మంది కూర్చున్నట్టున్నారు. ఓవరాల్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే బఫర్ జోన్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం అంటారు. మరి FTLలో ఉన్న వాళ్ళకి ఏమైంది? వాళ్ళు కూడా గసంటారు కొనుక్కున్నది బఫర్ జోన్ అని ఏం తెలుసు వాళ్ళకు, FTL అని ఏం తెలుసు. ఏదో రిజిస్ట్రేషన్ పేపర్లని కొనుక్కున్నారు, అయిపోయింది. ఆ కొనుక్కోవడానికి వాళ్ళు చిన్న భూములు అమ్ముకున్నారు, కొంతమంది ఏదో చేసినారు, కొంతమంది బంగారాలు అమ్ముకున్నారు, కొంతమంది మొత్తం లోన్లు తీసుకున్నారు, కొంతమంది ఏవో చేసుకొని మొత్తానికి ఇల్లు కట్టుకున్నారు. ఇలా బఫర్లో ఉన్న వాళ్ళకేమో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఇక FTLలో ఉన్న వాళ్ళకి ఏమి ఇయ్యను అంటే ఇది ఏడికెళ్ళ పద్ధతి అవుతుంది. తర్వాత ఇప్పుడు ఇవన్నీ తీసేసి వెంటనే మీరేమన్నా చేస్తారా? ఇప్పటిదాకా మీరు హైడ్రాకి ఇచ్చిన డబ్బులు ఎంత అండి? 100 కోట్లు, ఓన్లీ 100 crores. ఇప్పటిదాకా మీరు కూలగొట్టిన నష్టం ఎంత అయి ఉంటుంది? కొన్ని వేల కోట్లలో వచ్చేసింది ఇప్పుడు ఆల్రెడీ అది. అవునా? మరి మీరు ఇచ్చిన 100 కోట్లకు ఈ 100 కోట్లు 1000 కోట్లలో జరిగే నష్టం వల్ల మీరు వాట్ ఆర్ యూ గోయింగ్ టు గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్? రాష్ట్రానికి ఏం లాభం ఇది? అట్లాగే ఇల్లు కూలగొట్టిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ లోన్ కడతాడా? కట్టడు కదా. మన లోన్ మళ్ళీ ఎవరి మీద పడుతుంది? మన సొంత సామాన్యుల మీదే కదా పడేది. అంటే మీరు ఇల్లు కూడగొట్టి వాళ్ళ అప్పు మాతోటి కట్టించి మీరు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వెళ్ళడానికి మళ్ళీ మా పైసలు ఇవ్వడు అంటే మేము ట్రిపుల్ పైసలు కడుతున్నాం. మరి మా సంగతి ఏం కావాలి అంటే దీని గురించి ఆలోచించేది లేదా ఇక మీరు? ఇంక ఇక్కడ అయిపోలేదు చూడండి ప్రజలారా, జస్ట్ వాచ్ మోర్. సో ఇక్కడ చూడండి, హైదరాబాద్తో మహిళా ఆత్మహత్య స్పందించిన కమిషనర్. ఈయన చనిపోయిన ఇప్పుడు ఈ లేడీ చనిపోతే విచారకరం, సో సారీ అబౌట్ ఇట్ అని అంట. మరి చచ్చిపోయిన వాళ్ళు మన కుటుంబీకులు అయితే ఏంది బాస్? అప్పుడేమంటుంది దీనికి ఆన్సర్?
అంటే మనోళ్ళు కానప్పుడు ఎవరు వస్తే నాకిందని అర్థం. మనోడు కాదు కాబట్టి ఎవడని చావని. సో అంటే ఇట్లాంటి చలనం లేని, ఏమాత్రం కూడా ప్రాపర్ సెన్సిటివిటీ లేని పనులు చెయ్యకండి. దానివల్ల దేశానికి ఏం లాభం జరగదు. ప్లస్ ఇంటాలరెన్స్ పెరుగుతుంది దేశంలో. ప్రభుత్వాల మీద నమ్మకం పోతుంది. ఎవరికి ఓటేసినా గింతే ఉన్నారు కదా, వీళ్ళంతా దౌర్భాగ్యపు జనాలు అని చెప్పి బాధపడే తప్ప ఇంకేమీ ఉండదు. ఇంకోటి కూడా చెప్తున్న ప్రజలారా, ఈ ట్రెడిషనల్ పొలిటీషియన్స్ని ఇడిచిపెట్టుర్రి, ఇక బంద్ చేయండి. ఈ ట్రెడిషనల్ పాలిటిక్స్కు, ఈ పొలిటీషియన్స్కి ఇక ఓట్లేసుడు బంద్ చేయండి. ఎవడో కులం ప్రకారమో, ఎవడో మతం ప్రకారమో, లేకుంటే ఈ పిచ్చి పిచ్చి పనులు చేసే ఈ ఈగోయిస్టిక్ పొలిటీషియన్స్ ఉంటారు కదా, వీళ్ళందరినీ పక్కకు పెట్టేయండి. నిజం చెప్తున్నా, పక్కన పెట్టేసి మీరు కొత్త తరం కోసం ఆలోచించండి. దట్ ఈస్ ద బెస్ట్ వే టు రీచ్. ఈ పాతోళ్ళందరూ, ఈ ముసలోళ్ళందరూ, ఈ దౌర్భాగ్యపు జనాలు వద్దు మనకు. మన ఇల్లును మనమే కాపాడుకుందాము. మన ఓటును మనకు కావాల్సినకే ఒక పద్ధతి ప్రకారం వేసుకుందాము. వీళ్ళకు ఓటుతోటే బుద్ధి చెప్పాలి తప్ప ఎట్లా వినరు వీళ్ళు. ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, ఓటు తప్ప వీళ్ళకు దారి లేదు. అట్లా అని మనము హైదరాబాద్ బ్యూటిఫికేషన్కు ఎదురు కాదు, మేము మూసి నీళ్లను అడ్డుకట్టకు వేయడానికి మనము ఆ పనులు ఏం చేస్తలేము. కానీ ఏదైనా ఒక ప్రణాళిక ప్రకారం చేసిన తర్వాతే మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రణాళిక లేకుండా ఎట్టబడితే అట్లా చేస్తా అంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఓకే, సో హైదరాబాదీలారా, ఐ ఫీల్ రియలీ సారీ ఫర్ యూ ఆల్. మనం కలిసికట్టుగా మనం అందరం కలిసి ఒక బాధితుల సంఘంలాగా ఏర్పడి దీనికి ఏదో ఒక రూపురేఖను తీసుకురావాలి. లేకుంటే ఎంతమంది అని ఎన్నేళ్ళని ఇట్లాంటి మారణ హోమం నడుస్తూ ఉంటుందో మనకు తెలియదు. ఈ పొలిటీషియన్స్ని నమ్మకుండ్రి. ఒకటే మాట చెప్తున్నా, ఇక బీఆర్ఎస్లను అయితే అసలే నమ్మద్దు. వాళ్ళ హయాంలో జరిగినంత అన్యాయం ఇంకా ఎవ్వరి టెన్యూర్లో జరగలేదు. కనుక వాళ్ళని దూరం పెట్టుర్రి. వాళ్ళ ఇంటికి వచ్చారంటే వాళ్ళ దగ్గర రానియకూడదు, మీరు అడే పోండి అని చెప్పాలి మీరు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తావా. అంతవరకు నమస్కారం. Thank you very much.